హాయ్ గైస్ పప్పుతో పని లేకుండా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలి. అయితే మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ని పడేస్తున్నారా, లేదంటే పులిహోర చేస్తున్నారా? అలా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఎప్పుడు లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలినా మీరు ఇలానే చేస్తారు. ముందుగా మిక్సీ జార్లో 2 కప్పుల రైస్, కొంచెం పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని సేమ్ కప్పుతో 1 కప్పు రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పునుగులు వడ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అదే బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి, తగినన్ని వాటర్ పోసుకుంటూ. మా బాబుకి పునుగులు అంటే ఇష్టం కాబట్టి నేను పునుగులు వేసాను, ప్లస్ వడలు కూడా వేసుకున్నాను. సేమ్ బ్యాటర్తో 2 కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేయి నీటిలో ముంచుకొని బ్యాటర్ తీసివేస్తే నీట్గా వస్తాయి పునుగులు. మొత్తం పెన్లో ఆయిల్ నిండా పునుగులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. రెండు వైపులా వేగిన పునుగులను తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అండ్ నేను వడలు కూడా చూపిస్తానని చెప్పాను కదా, నేను వడలు కూడా వేసుకున్నాను సేమ్ బ్యాటర్. మినపప్పుతో వడలు ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసుకోవాలి. ఇవి కూడా ఇవైతే చేతికి అంటుకుపోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. జస్ట్ పక్కన వాటర్లో చేయి ముంచుకొని సేమ్ మినప వడలానే వేసుకుంటే చక్కగా వస్తాయి. సాఫ్ట్గా బయట క్రంచీగా కూడా ఉంటాయి మినప వడల కంటే. వేసుకున్న వడలను 2 పక్కల వేగిన తర్వాత తీసుకొని పునుగులు వడలు కూడా సేమ్గా ఒకే బ్యాటర్తో వేసానంటే మా వాళ్ళు నమ్మలేదు అసలు. వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళకే అనిపించింది మినప వడల కంటే లెఫ్ట్ ఓవర్ రైస్తోనే బాగున్నాయి పునుగులు వడ అని చెప్పారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.